హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో మన డైలీ లైఫ్లో ఉపయోగపడేటువంటి కెమికల్స్లో ఒకటైనటువంటి ఫార్మాల్డిహైడ్ గురించి తెలుసుకుందాం. ఈ ఫార్మాల్డిహైడ్ను ఉపయోగించి ఇంటి నిర్మాణానికి అవసరమైన ప్లాస్టిక్ పెంకుల్ని ఎలా తయారు చేస్తారు, సాలెపురుగులు, చెదపురుగులు మొదలైనటువంటి కీటకాల్ని సంహరించే క్రిమి సంహారక మందుల్ని ఎలా తయారు చేస్తారు, మ్యూజియంస్లో, బయాలజీ ల్యాబ్స్లో పురాతన డెడ్ బాడీస్ని కొల్లకుండా ఉంచడంలో ఈ ఫార్మాల్డిహైడ్ ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకునే ముందు నా ఛానల్ని కొత్తగా కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నేను చేసే లేటెస్ట్ వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఫార్మాల్డిహైడ్ గురించి తెలుసుకుందాం. ఈ ఫార్మాల్డిహైడ్ ఘాటైన వాసన కలిగి కళ్ళకి తగిలితే కళ్ళ వెంబడి నీరు తెప్పించే విధంగా ఉంటుంది. ఇది ఒక కళ్ళనే కాదు, శరీరంలో చెమ్మగా ఉన్న ప్రదేశాలన్నింటినీ ఈ వాయువు బాధిస్తుంది. ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే మనల్ని చీమ కుట్టినప్పుడు చురుక్కుమని పెయిన్ వస్తుంది. ఎందుకంటే చీమ ఫార్మిక్ యాసిడ్ని కలిగి ఉంటుంది. అందుకని చీమ కుట్టినప్పుడు మనకి చురుక్కుమని పెయిన్ వస్తుంది. దీనికి ఒక కారణం ఉంది. ఏంటి అంటే ఈ ఫార్మాల్డిహైడ్ శరీరంలోని ప్రోటీన్తో రియాక్ట్ చెంది ఆ ప్రోటీన్ ప్రాణం తీసేసి అట్టముక్కలా మార్చేస్తుంది. ఈ ఫార్మాల్డిహైడ్ ఒక్క ప్రోటీన్స్నే కాకుండా ప్రోటీన్స్ని అంటిపెట్టుకుని ఉన్న క్రిములను కూడా చంపేస్తుంది. సో అందుకని శరీరాంగాల్ని భద్రపరచడానికి ఫార్మాల్డిహైడ్ని యూస్ చేస్తారు. ఈ ఫార్మాల్డిహైడ్ వాయు పదార్థం కనుక దీనిని ముందుగా నీటిలో కరిగించి అలా కరిగించగా వచ్చిన ఫార్మాలిన్ను సీసాలలో పోసి ఆ సీసాలలో శరీర భాగాల్ని భద్రపరుస్తారు. మన దేశాచారం ప్రకారం మనిషి ప్రాణం పోయిన వెంటనే దహన సంస్కారాలు చేసేస్తారు. కానీ పాశ్చాత్య దేశాలలో ప్రాణం పోయిన తరువాత బంధుమిత్రు వర్గాలందరూ వచ్చి ఆఖరుగా కళేవరాన్ని చూసిపోయే వరకు శవాన్ని బదిలపరుస్తారు. కానీ ప్రాణం పోయిన ఉత్తర క్షణం నుంచి శరీరం శిథిలమై కుళ్ళడం మొదలుపెడుతుంది. కొద్ది గంటలలోనే శరీరం దుర్వాసన కూడా వస్తుంది. ఇక ప్రాణాలతో బ్రతికున్న వారికైతే ఈ పరిస్థితి ఆరోగ్యకరం కాదు. అందుకని శవం కుళ్ళకుండా ఉండటానికి, ప్రేతకల రాకుండా అరికట్టడానికి మార్గం కావలసి వచ్చింది. అలాంటి సందర్భంలో ఫార్మాల్డిహైడ్ కావలసిన లక్షణాలన్నింటినీ కలిగి ఉంది. ఇప్పుడు ఫార్మాల్డిహైడ్ను ఉపయోగించి డెడ్ బాడీస్ని ఎలా స్టోర్ చేస్తారో చూద్దాం. ముందుగా డెడ్ బాడీకి ధమనుల్లో ఒక రంధ్రం మరియు సిరల్లో ఒక రంధ్రం చేస్తారు. ఈ ధమనుల గుండా ఫార్మాల్డిహైడ్ని ఎక్కించి సిరల గుండా గడ్డగట్టినటువంటి రక్తాన్ని మొత్తం బయటికి తీసేస్తారు. ఇలా చేయడం ద్వారా మొత్తం రక్తం స్థానంలో ఫార్మాల్డిహైడ్ నిండిపోతుంది. ఈ ఫార్మాల్డిహైడ్ బాడీలో ఉన్నటువంటి ప్రోటీన్స్నే కాకుండా ప్రోటీన్స్ని అంటిపెట్టుకున్నటువంటి క్రిములను కూడా చంపేస్తుంది. తద్వారా డెడ్ బాడీ అట్టముక్కలా తయారవుతుంది. ఇది మొత్తం పూర్తయిన తరువాత శవాన్ని శుభ్రపరిచి పీక్కుపోయిన ముఖంతో ప్రేతకల కాకుండా నిద్రపోతున్న మనిషిలా కనపడే విధంగా తయారు చేస్తారు. ఇలా చేయడం ద్వారా డెడ్ బాడీసు లైఫ్ లాంగ్ అలానే ఉంటాయి. ఇప్పుడు ఫార్మాల్డిహైడ్ని ఉపయోగించి క్రిమి సంహారక మందుల్ని ఎలా తయారు చేస్తారో చూద్దాం. ఫార్మాల్డిహైడ్ వాయు పదార్థం కనుక ఒక చోట నుండి మరొక చోటకు తీసుకెళ్లడం కష్టం. కానీ ఈ ఫార్మాల్డిహైడ్ని పాలిమరైజ్ చేస్తే ఘన పదార్థంగా మారుతుంది. ఇలా చేయగా వచ్చేదాన్ని పారాఫార్మాల్డిహైడ్ అంటారు. దీనితో కొవ్వొత్తి లాంటి పదార్థాలని తయారు చేసి వెలిగించి అందరూ బయటకు వెళ్ళిపోయి గది తలుపులు మూసేస్తే పారాఫార్మాల్డిహైడ్ కరిగి ఫార్మాల్డిహైడ్గా మారి ఆ వాయువుతో గది అంతా నిండిపోతుంది.
ఆ దెబ్బకి గదిలో ఉన్నటువంటి చెమటలు, చెదపురుగులు, సాలీళ్ళు మొత్తం చనిపోతాయి. దీనికి కొంచెం అనుభవం కావాలి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక ఫార్మాల్డిహైడ్‌ని ఫినాల్‌తో కలిపి పాలిమరైజ్ చేస్తే ఒక రకమైన పాలిమర్ వస్తుంది. ఇది కొంచెం పెళుసుగా, గాజులా ఉంటుంది. ఇలాంటి పదార్థాలని ఇంగ్లీష్‌లో రెసిన్ అంటారు. ఈ రెసిన్ ఎండినప్పుడు రాళ్ళలా ఉన్నా వేడి చేస్తే మెత్తబడుతుంది. ఇలా వేడిగా ఉన్నప్పుడు మనకు కావలసిన ఆకారంలో పోతపోసి తరువాత చల్లారిస్తే గట్టిపడిపోతాయి. ఇలా ఏర్పడిన వాటిని థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ అంటారు. వీటిని ఇప్పటికీ ఇంటి నిర్మాణాలలో మరియు ఇంటి పరికరాలలో విస్తారంగా యూజ్ చేస్తున్నారు. దీనిని బేకలన్ అనే ఆయన తయారు చేసి ఆ పదార్థానికి బేకలైట్ అని తన పేరు పెట్టుకున్నాడు. ఇక ఫార్మాల్డిహైడ్‌ని క్లోరిన్ అణువులతో ప్రతిక్షేపిస్తే పాస్జిన్ అనే వాయు పదార్థం వస్తుంది. ఈ ఫార్మాల్డిహైడ్ మరియు క్లోరిన్ అణువులు కలిస్తే ఒక విషవాయువు వెలువడుతుంది. దీని వాయువు అప్పుడే కాపులోంచి తీసిన మామిడి పండు వాసనతో తల తిరిగిపోతుంది. ఎంత మంచి వాసన వస్తుంది కదా అని అలాగే పీలిస్తే ప్రాణాల్ని సైతం తీసేస్తుంది. ఇలా తియ్యగా ఉన్నటువంటి పాయిజన్ పీలిస్తే ఊపిరితిత్తులు ద్రవ పదార్థాలతో నిండిపోయి ఊపిరి ఆడక ప్రాణం పోతుంది. ఈ విషవాయువుని మొదటి ప్రపంచ యుద్ధంలో వాడేవాళ్ళు. చివరికి దీని ప్రభావం చూసిన తరువాత దీనిని వాడకూడదని ఒట్టు పెట్టుకున్నారు.